జెమినీ టీవీలో గతంలో ప్రేక్షకులని అలరించిన ధారావాహిక ఆరాధన. రాడా నిర్మాణ సంస్థ నుండి రాధిక సీరియల్ ని నిర్మించారు. సెల్వరాజ్, శ్రీధర్, సమీరా, రేష్మ, లహరి ఇలా ఎంతో మంది ఈ సీరియల్లో నటించారు. అశ్విన్ భాస్కర్ ఈ సీరియల్ కి దర్శకత్వం వహించారు. 302 ఎపిసోడ్స్ గా ఆరాధన జెమినీ ప్రేక్షకులని అలరించింది. అయితే చాలా కాలం తర్వాత ఈ సీరియల్ ని ప్రస్తుతం తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్నారు. రాడా నిర్మాణ సంస్థ నుండే ఈ సీరియల్ కాతువాకుల రెండు కాదల్ అనే టైటిల్ తో తమిళ ప్రేక్షకులని అలరించబోతోంది. ఒక గాలిలో రెండు ప్రేమలు అనే టైటిల్ తో తమిళ ప్రేక్షకులని అలరించడానికి ఆరాధన సీరియల్ వచ్చేస్తోంది. ఈ సీరియల్లో కథానాయకుడిగా నటుడు అనిల్ చౌదరి యాక్ట్ చేస్తున్నారు. త్రినయని సీరియల్లోనూ, ఊహలు గుసగుసలాడే సీరియల్లోనూ అనిల్ చౌదరి అందరికీ సుపరిచితులే. ప్రస్తుతం తమిళ సీరియల్లో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇంకా ఈ సీరియల్లో పాప్రీ ఘోష్ కూడా యాక్ట్ చేస్తున్నారు. పాప్రీ ఘోష్ తెలుగులో ఒంటరి గులాబీ సీరియల్స్ లో నటించారు. ఇంకా మౌనిక సంతోష్ కూడా ఈ సీరియల్లో మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. కలైందర్ టీవీలో ఈ సీరియల్ అతి త్వరలో లాంచ్ కాబోతోంది. తమిళ ప్రేక్షకులని అలరించడానికి ఆరాధన సీరియల్ ని రీమేక్ చేసి కాతువాకుల రెండు కాదల్ అనే పేరుతో తీసుకెళ్తున్నారు. మరి తమిళంలో ఈ సీరియల్ ఎలాంటి విజయాన్ని పొందుతుందో చూద్దాం. రాధిక నిర్మాణంలో ఆరాధన సీరియల్ ని తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం మీకెలా అనిపిస్తోంది? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.